తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం అవుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు 5 సభ్యులను కాంగ్రెస్ మాత్రమే టీవీకేకి సపోర్ట్ చేసిన పరిస్థితి. సార్, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి విజయ్కి ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఇన్ఫాక్ట్ విజయ్ గవర్నర్ ను వెళ్లి కలిశారు కూడా. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, కానీ ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన బలం లేదు కాబట్టి గవర్నర్ పిలవలేదు అని అంటూ ఉన్నారు. సార్, గవర్నర్ తీరు సరైందేనా? రాజ్యాంగం ఏం చెబుతోంది? పార్లమెంటరీ సాంప్రదాయాలు గవర్నర్ తీరును అంగీకరిస్తాయా? గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని పిలవకపోవడం వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా? విజయ్కి బలం లేదు, మరి ఎవరికి బలం ఉంది? అంటే ప్రభుత్వం ఏర్పాటు కాకూడదా? గవర్నర్ ఏం చేయదలుచుకున్నాడు అంటే ప్రభుత్వాన్ని క్రియేట్ చేయదలుచుకున్నాడు. అంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అనైతిక రాజకీయాలకు ద్వారం తెరిచి విజయ్ని అధికారంలోకి రాకుండా, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాదని ఒక పొలిటికల్ మ్యానిపులేషన్ తో కొత్తగా పవర్లోకి వేరే వాళ్ళు తీసుకురావాలని ప్రయత్నం. ఇది గవర్నర్ చేయాల్సిన పని. మీకు సింపుల్ థింగ్ ఏంటి అంటే, రాజ్యాంగం ఇప్పుడు కాదు, 1952లోనే అదే తమిళగడ్డ పైన ఉదాహరణ ఉంది. మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 1952 స్వాతంత్రం వచ్చిన వెంటనే మీకు కాంగ్రెస్ పార్టీకి 155 సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. కమ్యూనిస్ట్ బ్లాక్ కు 166 సీట్లు వచ్చాయి. అప్పుడు గవర్నర్ శ్రీప్రకాష్ అనుకుంటాను, ఆయన సి రాజగోపాలాచారి కాంగ్రెస్ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చేర్పెట్టారు తప్ప అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన కమ్యూనిస్ట్ బ్లాక్ ను పిలవలేదు. ఇది 1952ది. మీకు 1967లో రాజస్థాన్లో 183 అసెంబ్లీ సీట్స్ ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో 88 కాంగ్రెస్ పార్టీకి వస్తే 93 ఇంకా మెజారిటీ సరిపోయినంతగా యునైటెడ్ ఫ్రంట్కి వచ్చాయి. అయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని కాంగ్రెస్ ని పిలిచారు 1967. ఇదంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది, వాళ్ళకు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు అని బీజేపీ అనొచ్చు. మరి బీజేపీ కూడా లాభపడింది కదా. 1996లో అటల్ బిహారీ వాజ్పేయిని ఎలా పిలిచారు? సింగిల్ లార్జెస్ట్ పార్టీనే కదా. 13 రోజులు అధికారంలో ఉన్న తర్వాత ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోయారు కదా. మరి అప్పుడు మీకు పిలిచింది ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం వల్ల లాభమైంది కదా. అంతకుముందు ఆర్ వెంకట్రామన్, తమిళ బిడ్డ ఆర్ వెంకట్రామన్ హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు ఆయన తీసుకున్న ప్రిన్సిపల్ అరిథమెటిక్ టెస్ట్ అంటారు. సో దాని ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచాడు. అప్పుడు 194 సీట్స్ అనుకున్న కాంగ్రెస్ పార్టీకి పిలిస్తే రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటుకు నిరాకరించారు ఆఫర్ను. ఆ తర్వాత మీకు యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ నాయకుడైన విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఇది కాక నేను ఇంకా బోర్డు ప్రెసిడెంట్ చెప్పగలుగుతాను. 2005లో బీహార్ మీకు సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. సో అందువల్ల మీకు కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా చెప్పాలంటే జస్టిస్ సర్కారియా కమిషన్ చెప్పింది, జస్టిస్ ఎంఎన్ వెంకటచలయ్య ఎన్డీఏ ప్రభుత్వం అపాయింట్ చేసిన, వాజ్పేయి ప్రభుత్వం అపాయింట్ చేసిన రాజ్యాంగ సమీక్షా సంఘానికి నాయకత్వం వహించిన జస్టిస్ ఎంఎన్ వెంకటచలయ్య, సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు, వీటన్నిటినీ సమ్మరైజ్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది? గవర్నర్ కు విచక్షణ ఉంది అని అంటారు. గవర్నర్ కు విచక్షణ ఉంది, కానీ ఆ విచక్షణ చట్టం అతీతంగా ఉండరాదు. సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్తుంది, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన అధికారాల్ని రాజ్యాంగబద్ధంగానే ఉపయోగించాలి. Governor has a discretion, but the discretion is not to violate the Constitution of India కదా. ఇప్పుడు వంట చేసే వారికి డిస్క్రిప్షన్ ఉంటుంది. నువ్వు ఏ వంట చేస్తావో డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నీ ఇష్టం వచ్చిన వంట చేయి, నీకు ఇష్టం వచ్చిన కర్రీ చేయి, నువ్వు ఏది బాగా చేయగలుగుతావు చేయంటారు. నేను విషయం పెడతా ఒప్పుకుంటారా? విచక్షణ కదా, వంట మనిషికి విచక్షణ అధికారాలు ఇచ్చారు. సో ఆయన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి గడ్డి పెట్టాడు. తింటావా నువ్వు? అర్థం ఉండాలి కదా. విచక్షణ అధికారాలు తినగలిగే వంటకాల మధ్య నువ్వు ఎంచుకోమన్నది విచక్షణ అధికారం, కానీ తినలేని వంటకాలని గడ్డి వడ్డించే కర్రీ వండినా తిను, నువ్వే చెప్పినావు కదా విచక్షణ అధికారం ఇచ్చావు. ఆ విచక్షణ ఉపయోగించుకున్నా అంటే వంట మనిషి అనేటోడు మనిషి గనక వాడు మనిషిగా ఆలోచిస్తాడని భావించి విచక్షణ ఇచ్చాం. వాడు వివేకాన్ని కోల్పోయి
గడ్డితో కూర కర్రీ వండుతాడు అనుకోం కదా. సో అందువల్ల విచక్షణ అనేది వివేకానికి లోబడి ఉండాలి, విచక్షణ అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి, విచక్షణ అనేది సాంప్రదాయాలకు లోబడి ఉండాలి. సాంప్రదాయం అంటే ఏంటి? కన్వెన్షన్. వెన్ కాన్స్టిట్యూషన్ లో గ్యాప్ ఉన్నప్పుడు, ఆ చట్టంలో గ్యాప్ ఉన్నప్పుడు కన్వెన్షన్ ఫిల్ ద గ్యాప్, దే డోంట్ వైలేట్ ద లా. కాన్స్టిట్యూషన్ లోను లాలోను గ్యాప్ ను ఫిలప్ చేసేది మీకు సాంప్రదాయం తప్ప సాంప్రదాయం చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించేది కాదు. సో ఇది బేసిక్ డెమోక్రసీ కదా. ఇప్పుడు తమిళనాడు గవర్నర్కి ఎవరిచ్చారు అధికారం? తమిళ ప్రజలు ఇచ్చారా? నువ్వు నా ఇష్టమిత్రులను ముఖ్యమంత్రి పెడతా అని? నీకు ముఖ్యమంత్రి పెట్టమని తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పు ముఖ్యమా? నీకు ఎవరిచ్చారు అధికారం? ఇక్కడ క్లియర్ గా ఎవరిని పిలవాలనేటప్పుడు బోల్డ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇందులో క్లియర్ గా చెప్పేది ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మొదట్లయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీనే పిలిచేవారు. ఆర్ వెంకటరామన్ ప్రిన్సిపల్ ప్రకారం కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీనే పిలిచారు. కోalition పార్టీస్ వచ్చాక ప్రీ పోల్ కోalition అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన ప్రీ పోల్ కోalition కనుక మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతా అంటే ప్రీ పోల్ కోalition కి ఇవ్వాలి. లేదు పోస్ట్ పోల్ కోalition అన్నాం అనుకోండి, అది సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఫస్ట్ ఇచ్చాకనే పోస్ట్ పోల్ కోalition వస్తుంది, ముందు రాదు. అలా అయితే ఇక ఎవరు దేశంలో ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు నడుస్తాయి. తర్వాత మీకు అది కూడా సాధ్యం కానప్పుడు, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ప్రీ పోల్ కోalition, పోస్ట్ పోల్ కోalition కూడా సాధ్యం కానప్పుడు పోస్ట్ పోల్ కోalition లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే ఎన్నికల తర్వాత ఏర్పడే సంకీర్ణం, ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి సంకీర్ణం. ఏ రూపంలోనైనా పోస్ట్ పోల్ కోalition ఒకటి. అవి ఏమీ లేనప్పుడు అసెంబ్లీని గవర్నర్ పిలిచి మీరు ముఖ్యమంత్రి ఎన్నుకోమని కూడా చెప్పచ్చు, ఏ పార్టీని పిలవకుండా. సో ఇంత క్లియర్ గా కాన్స్టిట్యూషనల్ ట్రెడిషన్స్, సుప్రీంకోర్టు తీర్పు ఉండగా గవర్నర్ గారు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఏమన్నది 1994లో. ఆ తర్వాత రామేశ్వర ప్రసాద్ సింగ్ బీహార్ గవర్నర్ కేసులో కూడా 2005లో ఆ 2005-6 ఆ ప్రాంతంలో కూడా మరోసారి కోర్టు చెప్పింది. ఏమని చెప్పింది? మీకు ఒక సభ మద్దతు ఉందా లేదా అని తేల్చుకోవడం అనేది అసెంబ్లీ వేదికనే జరగాలి, రాజ్భవన్ లో కాదు. గవర్నర్ కాదు నిర్ణయించాల్సింది. గవర్నర్ నేను డిసైడ్ చేస్తా ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అన్నది రాజ్యాంగ విరుద్ధం. సో ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే తమిళనాడులో కన్ఫ్యూజన్ కూడా లేదు. ప్రీ పోల్ కోalition లేదు. ఎన్నికలకు ముందు ఏర్పడిన కోalition ఏంటి? ఎన్డీఏ 1, 2 డిఎంకే లెడ్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏ 2. ఈ రెండు కూటములకు మెజార్టీ రాలేదు. పోనీ పోస్ట్ పోల్ కోalition ఏమైనా ఏర్పడిందా? పోస్ట్ పోల్ కోalition ఏర్పడినా కూడా ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వాలి. అయినా కూడా ఇక్కడ తమిళనాడులో పోస్ట్ పోల్ కోalition కూడా లేదు. డిఎంకేలు కలుస్తాయన్న వార్తలు వచ్చాయి తప్ప వాళ్ళు రెండు కలిసినా 59 డిఎంకేకు, 47 ఏడీఎంకేకు, టోటల్ 106 వస్తుంది. మీకు ఆల్రెడీ 113 ఎమ్మెల్యేల మద్దతుతో లెటర్ కూడా సమర్పించాడు విజయ్. సో పోస్ట్ పోల్ కోalition లేదు. మరి ఇక ప్రాబ్లం ఎక్కడిది? ప్రీ పోల్ కోalition లేదు, పోస్ట్ పోల్ కోalition లేదు, సింగిల్ లార్జ్ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మరి నీకు అభ్యంతరం ఏంటి? అంటే నేను విజయ్ని పిలువను, ఈలోగా రకరకాల అనైతిక రాజకీయాలు జరిపి ఇంకెవడన్నా అధికారంలోకి రావటానికి నేను చేస్తాను అంటే గవర్నర్ చేసేది ఎంత రాజ్యాంగ దుర్మార్గమో. రాజ్యాంగంపై హత్య కాదా, కూనీ కదా ఇది. సో గవర్నర్ ఇప్పుడు కేరళకి వెళ్ళిపోయాడు, గవర్నర్ లేడు. సరిగ్గా అప్పుడు శశికళ అప్పుడు మన తెలుగు గవర్నరే విద్యాసాగర్ రావు అదే పనిచేశారు. వారం రోజుల దాకా మహారాష్ట్ర గవర్నర్, ఇన్ఛార్జ్ గవర్నర్ ఉన్న విద్యాసాగర్ రావు తమిళనాడుకు పోలే. ఈలోగా వారం 10 రోజులు అయింది. అప్పుడు శశికళ పైన తీర్పచ్చి ఆమె జైల్లో పడ్డాక తమకు కావాల్సిన వ్యక్తిని పిలిపించుకున్నారు. సో ఇంత ఓపెన్ గా డెమోక్రసీని అడ్డంగా నరికివేస్తే దేశ ప్రజలు ఎలా క్షమించాలి? రాజ్యాంగం యొక్క పరిస్థితి ఏంటి? ఇలా అయితే దేశంలో హింసాకాండ ఏముండదు, మీకు సివిల్ అన్రెస్ట్ వస్తుంది. సో ఇదే జరిగితే చాలా ప్రమాదకరమైన పర్యవసనాలు దారితీస్తుంది. ఎందుకంటే ప్రజల తీర్పు పోనీ ఇవన్నీ పక్క పెడదాం, రాజ్యాంగం, సాంప్రదాయ చట్టం పక్క పెడదాం. వాట్ ఈస్ ద పీపుల్స్ బాడీ? ప్రజల తీర్పు చిన్నపిల్లవాడిగా నాది అర్థమవుతుంది కదా. తమిళనాడులో ప్రజలు ఎవరికి తీర్పు చెప్పారు? 3 ప్లేయర్స్ ఉన్నారు. ఒకరు స్టాలిన్, 2 పళనిస్వామి, 3 విజయ్.
ఈ ముగ్గురులో ఎవరికి తీర్పు చెప్పారు? విజయ్ స్టాలిన్ కి తిరస్కరించారు, ఆయన అధికారంలో ఉన్నవాడు. సో మీకు ఏడీఎంకే పళనిసారిని తిరస్కరించారు, ఆయన విజయ్ కన్నా తక్కువ వచ్చాయి. మరి ఎవరికి ఓట్లేశారు ప్రజలు? కనబడుతుంది కదా ప్రజలు విజయ్కి ఓట్లేసినట్టు. ప్రజలు విజయ్కి ఓట్లే మెజారిటీ ఇవ్వకపోవచ్చు, కానీ ఇంకెవరికి ఇవ్వలేదు కదా, నీకు ఆప్షన్ లేదు. మరి మెజారిటీ ఇవ్వలేదు, కరెక్ట్. మెజారిటీ ఇవ్వనప్పుడు ఆప్షన్ లేదు కదా, ఆప్షన్ లేనప్పుడు మెజారిటీ ఉన్న అవకాశం ఉండే పర్సన్ పిలవాల్సిందే కదా. అందువల్ల మీకు ఇంత క్లియర్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి ఎవరు చేస్తారు ఇది? గవర్నర్ ఎవరు అందరూ తెలుసు కదా. గవర్నర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. పూర్వాశ్రమంలో గవర్నర్ ముందు గవర్నర్లు ఎలా ఉంటారు? ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళసాయి సౌందరరాజన్ తమిళనాడులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు కదా. సో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో మీకు బహిరంగంగా బీజేపీ నాయకులే గవర్నర్లు. వాళ్ళేం రాజ్యాంగ నిపుణుడు కాదు, పరోక్షంగా బీజేపీకి అనుకూలం కూడా కాదు, ప్రత్యక్షంగా యాక్టివ్ పొలిటీషియన్స్. వాళ్ళు ఏం చేస్తారు? బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ఒక్క ఓటే వచ్చింది. బీజేపీతో కలిసినందుకు ఏడీఎంకే కూడా పనిచేశారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తే మీరు దొడ్డిదారన ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ ఉపయోగించి ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి కాకుండా చేయడం ఏ రకంగా కరెక్ట్? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? దేశంలో ఇది రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించదా? ఇది ఇలాంటి పనులు చేసే కదా ప్రపంచంలో చాలా దేశాలు సర్వనాశనం అయ్యాయి. మీకు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో చాలా దేశాల్లో. సో అది కోరుకుందామా మన పవిత్ర భారతదేశంలో? మన పవిత్ర భారతదేశంలో ధర్మం కదా ఈ దేశము. ఈ దేశం ధర్మం పైన ఆధారపడింది. ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్న ధర్మమా? సో గవర్నర్ మాకు సంబంధం లేదు అనొచ్చు బీజేపీ వాళ్ళు. అందరూ తెలుసు కదా, కామన్ మ్యాన్ కూడా తెలుసు. ఏం చదువు రాని వ్యక్తులు కూడా అడగని గవర్నర్ అంటే ఎవరో చెప్తారు. సో ఎందుకు మెజారిటీ అనేది రాజ్భవన్ లెవెల్ డిసైడ్ చేసేది? గవర్నర్ ఏమైనా మార్కులు వేసేస్తారా? నేను నా యూనివర్సిటీలో ఎన్టీ రామారావు రామ్లాల్ ఠాకూర్ గవర్నర్ తొలగించినప్పుడు నేను యూనివర్సిటీలో ఏ హాస్టల్లో స్టూడెంట్లు ఒకరోజు ఉదయం 7 గంటలకు ఊడ్చే అతను వచ్చాడు. అతను చదువు రాదు, నిరక్షరాస్యుడు, మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, సార్ నాకు డౌట్ సార్ అనుకుంటూ లేపినాడు. ఏంటి సార్ అన్న? నాకు అర్థం కాదు సార్, ఈ నుయ్యి అంటే బావి అంటే దిగుడు బావి అంటారు కదా. సో నుయ్యిలో నీళ్ళు ఎంత లోతున్నది అన్నది నుయ్యిలో దిగినోని కన్నా తెలుస్తుంది, నుయ్యి తవ్వినోని కన్నా తెలుస్తుంది. కానీ నుయ్యి బయటికి వెళ్ళి కిందికి చూస్తే తెలుస్తుందా సార్ అన్నాడు. అదేందయ్యా నాకు? అదే సార్ ఇప్పుడు నుయ్యిలా నూతి తవ్వుతారు కదా సార్, నూతుల నీళ్ళు ఎంత లోతున్నాయనే తవ్వినోడు తెలుస్తుంది, వాడే తవ్విన కనుక. లేదంటే నువ్వు దిగుతూ తెలుస్తుంది, దిగినోడు తెలుస్తుంది, వాళ్ళ నూతులు ఉన్నోడు తెలుస్తుంది. ఈ బయటికి వెళ్ళి ఓడి మీకెళ్ళి చూస్తే తెలుస్తుందా సార్ నూతులు ఎంత లోతున్నది అని అన్నాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం? అదే సార్ రామన్నకు మెజారిటీ ఉన్నదా లేదా అన్నది అసెంబ్లీలో తెలుస్తుంది, కానీ ఇంకా గవర్నర్ ఇట్లా తెలుస్తుంది సార్ అన్నాడు. ఒక సామాన్యుడు అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్న అడిగిన తర్వాత నీకు సర్కార్య కమిషన్లు, ఎస్ఆర్ బొమ్మాయి తీర్పులు ఇవన్నీ వచ్చాయి. అంత కామన్ సెన్స్ తో ఒక సామాన్యుడు అడుగుతున్నాడు, ఎవరికి మెజార్టీ? విజయ్కి మెజార్టీ ఉందా లేదా అని ఎక్కడ తెలుస్తుంది? మరి అటల్ బిహారీ వాజ్పేయిని పిలిచినప్పుడు ఆయన మెజార్టీ ఉంటేనే పిలిచారా? పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఆయన మెజార్టీ ఉందా? తర్వాత కదా జార్ఖండ్ ముక్తి మోర్చా చీల్చి, తెలుగుదేశాన్ని చీల్చి మీకు గవర్నమెంట్ ఫామ్ నిలబెట్టదు కదా. మీకు పివి నరసింహరావు మైనార్టీ గవర్నమెంట్ కదా, 5 ఏళ్ళు మైనార్టీ గవర్నమెంట్ కదా. మరి అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల తర్వాత నిరూపించుకోలేక రాజీనామా చేశాడు కదా. ఆ మహానుభావుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా ప్రధానమంత్రి పదవి వదులుకున్నాడు, కానీ ఒక్క ఎంపీని కొనుక్కోలేదు కదా. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి మహానుభావుడేది కదా. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది, ఇది క్లియర్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వయలేషన్ ఆఫ్ ద లా, వయలేషన్ ఆఫ్ ద బేసిక్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. గవర్నర్ చేస్తున్నది రాజ్యాంగ కూని. ఇది సుప్రీంకోర్టు కూడా అంగీకరించదు, ఎందుకంటే గవర్నర్లకు ఇమ్యూనిటీ పర్సనల్ గా ఉంటుంది. ఆర్టికల్ 361 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనుకుంటాను. గవర్నర్స్ కు పర్సనల్ ఇమ్యూనిటీ ఉంటుంది తప్ప గవర్నర్ చర్యలకు ఇమ్యూనిటీ ఉండదు. గవర్నర్ చర్యలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. అందువల్ల సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి చారిత్రాత్మక తీర్పు ఇష్టం వచ్చినట్టు చేస్తాను వీల్లేదు. ఇలా మీకు విజయ్ సుప్రీంకోర్టుకు పోతాడని కూడా వస్తుంది. సో సుప్రీంకోర్టు గనక యాక్టివ్ గా నిలబడితే ఈ ప్రజాస్వామ్యపై దాడిని, గవర్నర్ రాజ్యాంగ కుట్రను ఖచ్చితంగా సుప్రీంకోర్టును అడ్డుకోవాలి. లేకపోతే మీరు చూడండి, అది సమాజంలో చాలా ప్రమాదకరమైన పర్యవసనాలు దారితీస్తుంది. నేనే మనం మాట్లాడుకున్నాం, మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయినా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 27 లక్షల మంది ఓటర్లను తొలగించిన, కొత్తగా 6 లక్షల మంది ఓటర్లను తెచ్చుకున్నా,
అనుమానాస్పదంగా ఉన్నా ఏమన్నా రాజీనామా చేయాల్సిందే కదా. కావాలంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళు, నీ కేసు న్యాయమైతే. కానీ నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, నన్ను ఓడించాలని ట్రంప్ లాగా మాట్లాడుతున్నాడు. నిన్ననే మాట్లాడుకున్నాను. ఇక్కడైతే క్లియర్ కేసు కదా. ఒక్క సీట్ వచ్చిన భారతీయ జనతా పార్టీ 108 సీట్లు వచ్చిన విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వమంటే ఇంతకన్నా అన్యాయం ఏముంటది? గవర్నర్ ఎవరు? ఇది రిప్రజెంటేటివ్ బీజేపీ. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు, గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగ ప్రతినిధిగా రాష్ట్రాల్లో పనిచేయాలి తప్ప కేంద్రంలో అధికార పార్టీ ఏజెంట్ గా పనిచేయకూడదు. ఇది మహానుభావుడు అంబేద్కర్ అన్న మాటలు కదా. సో అంబేద్కర్ అన్నటువంటి మాటలు మీకు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తే దాని పర్యవసనం ప్రజలందరూ అనుభవించాల్సింది. చాలా మందికి అర్థం కాదు, నాకే సంబంధం రాజ్యాంగం అనుకుంటారు. ఇవాళ మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకుంటున్నాం, స్వేచ్ఛగా సంపాదించుకోగలుగుతున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం, శాంతియుతంగా బతుకుతున్నాం అంటే కారణం రూల్ ఆఫ్ లా ఉండడం, కారణం రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండడం. అదే వదులుకున్న తర్వాత ఇవాళ మన ప్రపంచంలో అనేక దేశాలు చూస్తున్నాం ఏ రకమైన హింసాకాండ చెలరేగుతుంది, ఏ రకమైన జాతుల ఘర్షణ చెలరేగుతుంది, ఏ రకమైన అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవి చూస్తున్నాం కదా. మన గొప్ప భారతదేశంలో మనం కోరుకుందామా? ఇంతకన్నా అన్యాయం ఏముంటది? ప్రజలు క్లియర్ గా ఎన్నుకున్నారు, అక్కడ ఎవరు లేరు, ఎవరు అడుగుతలేరు, ఎవరు గవర్నర్ దగ్గరికి పోలేదు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మాకు అవకాశం ఇవ్వమని అనుమానము లేదు. అయినా నేను విజయ్ని పిలువనట్టు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? సో పార్టీలను చీల్చాలని కోరుకుంటున్నావా? సో అందువల్ల ప్రజా తీర్పుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులందరూ, నా అప్పీల్ ఏంటంటే బీజేపీని సమర్థించే ఆలోచన పరులు, విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా ఈ దుర్మార్గాన్ని ఖండించాలి. ఇది మంచిది కాదు. ఇవాళ బీజేపీ చేయొచ్చు, బీజేపీ బాధితురాలు కూడా కావచ్చు. సో బీజేపీ ఇవాళ అక్యూజ్ ఉండొచ్చు, బీజేపీ మేబీ విక్టిమ్ ఆల్సో. సో ఇలాంటి అన్డెమోక్రటిక్ ప్రాక్టీసెస్, అన్కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ ను ఎలో చేస్తే అది ఇవాళ నిందితులుగా ఉన్న వాళ్ళు రేపు బాధితులుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే దేశంలో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గతి పట్టింది, దేశంలో దిక్కులేని పరిస్థితికి వచ్చింది కదా. సో ఆ పరిస్థితి మరి బీజేపీ కూడా ఎందుకు తెచ్చుకోవాలనేది బీజేపీ సానుభూతి పనులు ఆలోచించాలి. ఇది న్యాయమా? ఏపీకి ఒక్క సీట్ ఇచ్చారు 234 సీట్స్ లో. సో ఒక్క సీట్ ఇచ్చిన వాళ్ళు నేను ఇంకో రకంగా అధికారాన్ని చెలాయిస్తా, నేను నా ఇష్టమిత్రుని పెట్టుకుంటా, గవర్నర్ ఉపయోగించుకుంటా, ప్రజలు గెలిపించిన వ్యక్తులు కాదంట, లేదు నా కాళ్ళ బేరానికి వస్తే అప్పుడు విజయ్ నిల్వ చేస్తా, నాతో రాజీ పడితే విజయ్ నిల్వ చేస్తా. ఇది ఎక్కడ రాజకీయం అండి? నీకు ప్రజలు తీర్పు చెప్పారు. ఎస్, ఫర్గెట్ అబౌట్ ఇట్. స్టాలిన్ మెచ్చుకోవచ్చు ఆ మేరకు. ఏడీఎంకే వారు అడిగారు కూడా డిఎంకేను మనం కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేద్దామని. డిఎంకే తిరస్కరించింది. సో మేము ఆపోజిషన్ లో ఉంటాం, మాకు ప్రజలు తీర్పు ఇవ్వలేదు అని. ఆ హుందాతనాన్ని ఒక్క సీట్ వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రదర్శించకపోతే ఇంత అన్యాయం కదా. 234 సీట్స్ అంటే సౌత్ ఇండియాలో మేము ఎట్లనే అధికారంలో ఉంటాం, గవర్నర్ ద్వారా రాష్ట్రాలను పాలిస్తామంటే గవర్నర్ కి విచక్షణ ఉంది. ఏ విచక్షణ ఉంది? ఇంతకుముందు అదే చెప్పాను, వంట మనిషి విచక్షణ ఉంటది, వంకాయ చేయాలా, టమాటా చేయాలా, ఆలు చేయాలని. గవర్నర్ కు విచక్షణ ఉండదు, గడ్డి కూర చేయటం, గడ్డితో శాఖం చేయడం విచక్షణ ఉండదు. గవర్నర్ కు తినగలిగే పదార్థాల్లో ఆయన కోరుకున్న చేయొచ్చు, కానీ తినలేని పదార్థం పెడతాను, గడ్డి పెడతా, నేను మట్టి పెడతా, మట్టితో పొలాలు చేస్తా అని ఒప్పుకుంటారా? ఏంటో గవర్నర్ చేస్తున్న పని ఏంటి అనేది క్వశ్చన్ కదా.